నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గనుల శాఖలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాన్ని టీడీపీ కూటమి గవర్నమెంట్ బయటపెట్టింది. ఆ తర్వాత అప్పట్లో మైనింగ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయటం, మరి ఆయన కొన్ని సంచలన విషయాలను బయటపెట్టడం, దాంట్లో కొన్ని ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆయన ధ్వంసం చేశారు అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం గౌర్ని, మన వీక్షకులకు కూడా. గనుల శాఖ ఎండి వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఆయన అప్పుడు చెప్పడం అయితే జరిగింది, పోలార్ బేర్ లాగా నేను ఉన్నాను అని చెప్పి, అంటే నా చేతుల్లో ఏం లేదు, ఎవరో చేయమంటే నేను చేశానని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో మరి ఆయన బెయిల్కి అప్లై చేస్తే బెయిల్ వచ్చేసింది. సో మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం, సరే ఎవరికైనా బెయిల్ ఇస్తే ఇలా ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి బెయిల్స్ రావద్దని. కానీ ఎక్కడా కూడా అలాంటి పరిస్థితే కనిపించట్లేదు. అందరికీ ముందస్తు బెయిల్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇలాంటివి జరిగే వాటికి ఆస్కారం లభిస్తుంది. సో ఇప్పుడు వెంకటరెడ్డి గారి విషయంలో కూడా అదే జరిగింది. ఆయన ఆధారాలు ఏవైతే ఉన్నాయో, ల్యాప్టాప్లు కావచ్చు, ఫోన్లు ధ్వంసం చేశారంటున్నారు. సో ఆ డేటాను అయితే ఇప్పుడు అధికారులు సేకరిస్తున్నారు. ఈ విషయంపై మీరేం చెప్తారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరైనా అవినీతి చేసిన వాళ్ళందరూ కూడా, అక్రమాలు చేసిన వాళ్ళు, దాష్టికాలు చేసిన వాళ్ళు అరెస్ట్ చేసిన సందర్భంలో తెలీదు, గుర్తులేదు, మాకు సంబంధం లేదన్నట్టే చెప్పారు. ఎవరు కూడా సహకరించలేదు. ఇసుక దోపిడీలో 2566 కోట్ల రూపాయల దోపిడీలో ప్రధాన పాత్ర వహించిన అప్పటి గనుల శాఖ కార్యదర్శి, మీరన్నట్టు రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి 2 పదవుల జోడు గుర్రాల మీద స్వారీ చేశాడు ఈయన. అప్పుడు ఆ సంస్థలకి 3 ప్రైవేట్ సంస్థలకి ఈయన సహకరించాడు. వాళ్ళు ఇసుక సంబంధించినటువంటి తవ్వకాలు చేసేసుకుని వాళ్ళు ప్రభుత్వాలకు కట్టాల్సినటువంటి పన్నును కట్టకుండానే వాళ్ళు ఇచ్చిన బ్యాంకు గ్యారెంటీలను వాళ్ళతో కొమ్మక్కైపోయి వాటిని రిలీజ్ చేశాడు. అవి కనుక ఉంటే వాటిని గవర్నమెంట్ సీజ్ చేసుకునేది. కనీసం వాళ్ళు ఎగ్గొట్టిన వాటిలో కనీసం 50% అన్న బ్యాంక్ గ్యారంటీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం రికవరీ అయ్యేది. ఆయన వాటిని కూడా వదిలేశాడు కావాలని, వాళ్ళతో కుమ్మక్కయి. తర్వాత ఆయన వాడినటువంటి ల్యాప్టాప్కి సంబంధించి 2 సార్లు పోలీసులు ఇంట్రాగేట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసిన టైంలో పోలీసు ఇంట్రాగేషన్గా తీసుకున్నారు. కానీ ఆయన మాత్రం జంకలేదు, ఏ విషయాన్ని బయటికి పొక్కనివ్వలేదు. ఆ సందర్భంలో మీరు అన్నట్టు అనుకోకుండా బెయిల్ కూడా వచ్చింది. బెయిల్ కూడా వచ్చిన తర్వాత ఆయన వాడిన ల్యాప్టాప్ కానీ 2 ఐఫోన్లు కానీ, ఐఫోన్లు ఇప్పటికీ ఎక్కడున్నాయో నాకు తెలియదు అని చెప్తున్నాడు. ల్యాప్టాప్ని మొత్తం క్లీన్ చేశాడు, ఏమీ దాంట్లో లేదు, బ్లాంక్. అది హ్యాండ్ ఓవర్ చేశాడు. అసలు అది ఆయన వాడిందా లేదా తెలీదు. ఇప్పుడు వాళ్ళకి పూర్తి ఆధారాలు, అసలు ఎవరు ఈయనకి ఏం ఆదేశించారు, ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చారు, ఎప్పుడు వచ్చినాయి ఆదేశాలు, దాని మూలన ఇతను ఏమేమి పనులు చేశాడు అనేది తెలియటానికి ఏమాత్రం ఆధారాలు దొరకకుండా ల్యాప్టాప్ పూర్తిగా క్లీన్ చేసి ఇవ్వటం, దాన్ని వాళ్ళు కోర్టుకు వాళ్ళు సమర్పిస్తారు. రేపు వాయిదాలో సమర్పించి కోర్టునే పరిశీలించమంటారు. ఆయన ల్యాప్టాప్ ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేశాడు, ఇందులో ఏమి ఒక్క అంశం కూడా లేదు, క్లీన్ స్లేట్ లాగా ఉంది, నమ్ముతారా అనేది కోర్టు కూడా తీసుకుంటుంది. మీరు ఇంత గనుల శాఖ ఎండీగా చేశారు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, మరి మీరు ఎంతో డేటా ఉపయోగించుంటారు కదా, వాటన్నిటినీ కూడా ఎందుకు మీరు ఎరేజ్ చేశారు, మీరు అన్నట్టు చెరిపేశారు అనే క్వశ్చన్ వస్తుంది. అక్కడే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది వచ్చేస్తుంది. అతను క్లీన్ హ్యాండ్స్తో ఉంటే అది చెరిపేయాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఏదైతే వాడాడో అది తీసుకొచ్చి ఇచ్చేస్తారో. అతను రోజువారీ కార్యక్రమాలు, ఎవరి నుంచి ఏమేమి మెసేజ్లు వచ్చినాయి, ఈయన ఎవరికి మెసేజ్లు ఇచ్చాడు, ఇవన్నీ కూడా చూస్తారు. కానీ మరి పూర్తిగా దాన్ని అరేంజ్ చేసేసి దాంట్లో ఉండే డిస్క్ అవి కూడా మార్చేసి ఇచ్చుంటాడు కదా, దాన్ని మరి ఎలా రికవర్ చేయాలి ఏంటి అనేది ఇంకా టెక్నాలజీ ఉపయోగించి చేయగలుగుతారనేది మనం గమనించాలి. రెండోది, ఐఫోన్లకు సంబంధించిన కూడా నాకు తెలీదు అని చెబుతున్నాడు. తెలీదు అని అంటే అది అంతటితో అయిపోదు కదా. ఖచ్చితంగా ఆయన మరి ఇంకొకసారి కనుక కస్టడీలోకి తీసుకుని పోలీసులు వాళ్ళ రీతిలో కనుక ట్రీట్ చేస్తే, ఇప్పుడు రఘురామరాజు గారినే ఒక ఎంపీనే సిఐడి కస్టడీలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో మనందరం చూసాం. వీళ్ళని పెద్ద మనుషుల్లాగా ట్రీట్ చేస్తే, మేము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పోలీసులని, మర్యాదస్తులని, మేము మీకు కాఫీలు ఇస్తాము, బిర్యానీలు పెడతాము, పడుకోవటానికి బెడ్లు వేస్తాము, పిల్లోలు ఇస్తాము, ఇలాంటి రాచి మర్యాదలు చేస్తామనే ఒక అవగాహన వీళ్ళకి వచ్చేసింది. ఇది సంస్కారవంతమైన ప్రభుత్వం,
కాబట్టి వీళ్ళు పోలీసులు గతంలో లాగా వ్యవహరించరు, థర్డ్ డిగ్రీకి వెళ్ళరు అనే ధైర్యంతోనే కదా ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఈ విధంగా పోలీసుల్ని ఫూల్ చేసే విధంగా వ్యవహరించాడు. ఆయన కూడా ఒక మరి అంతకుముందు నేవీలోనే ఎక్కడో పనిచేసినట్టున్నాడు. మరి అట్లాంటప్పుడు ఆయనకి తెలిసి ఉండాలి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలనేది. రేపు కోర్టు కూడా ఖచ్చితంగా నమ్మదు. ఇలాంటి ఒక క్లీన్ స్లేట్ లాంటి ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇచ్చాడు అంటే ఇతనికి పాత్ర ఖచ్చితంగా ఉంది కాబట్టి తను అన్ని క్లీన్ చేసి ఇచ్చాడు అనేది. రేపు డెఫినెట్గా కోర్టు కూడా దానికి కాగ్నిజెన్స్ తీసుకుంటుంది. 2 ఐఫోన్ల విషయంలో కూడా కోర్టు కూడా ఆదేశిస్తుంది, మీకు తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, ఇవ్వాలి అని. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వెంటనే ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పోలీసులు ట్రేస్ చేసి ఇతన్ని తీసుకురావడం జరిగింది. ఢిల్లీలో అనుకుంటా కదా అరెస్ట్ చేసింది ఇతన్ని. సో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడాను ఈయన భయానికి అప్పట్లోనే కొన్ని నిజాలు చెప్పాడు. అంటే ఎవరో ఆర్డర్స్ ఇవ్వడం వల్ల నేను చేశాను అని చెప్పి. సో ఇతను అలాగే కంటిన్యూగా ఇంటరాగేషన్ చేస్తుంటే ఇంకా నిజాలన్నీ బయటికి వచ్చి ఉండేవేమో. సో ఈయన బెయిల్ రావడం వల్ల, బయటికి రావడం వల్ల మళ్ళీ ఇప్పుడు మొదటి నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి. సో మనం చూసాం బిల్లులు చెల్లించకుండానే ఆ కాంట్రాక్టర్లకి ముందే డబ్బులు ఇచ్చేశారని చెప్పి బిల్లులు చెల్లించారు, పనులు జరగకుండానే బిల్లులు చెల్లించారని. కాకపోతే మనం చూసాం మైనింగ్ శాఖలో ఎంత అవినీతి జరిగింది, అక్రమంగా తవ్వగొని అంటే 10 సంవత్సరాలకి తవ్వాల్సిందంతా కూడా ఇప్పుడే తవ్వేశారని కూడా ఇవన్నీ మనం వింటూ వచ్చిన నేపథ్యంలో ఇలా ముందస్తు బెయిల్స్ రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ముందస్తు బెయిల్ అనేది న్యాయశాఖ ఇచ్చే విచక్షణ అధికారం గౌరవ న్యాయమూర్తులకి. మరి వాళ్ళు ఈ తీవ్రతని అర్థం చేసుకుని వాళ్ళు మీరు అన్నట్టు కొంచెం సంయమనం పాటించాలి. పూర్తిగా పోలీసు విచారణ పూర్తి అయిందని చెప్పిన తర్వాత మాత్రమే ఇలాంటి నేరస్తులకి బెయిల్ ఇవ్వాలి. మరి మంచో చెడో ఆయనకైతే బెయిల్ ఇవ్వటం జరిగింది. ఇచ్చినప్పుడు మరి ఆయన ఈ అధికారాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశాడు. మీరు అన్నట్టుగానే కొన్ని పూర్తిగా వర్క్స్ అవ్వకముందే, లేకపోతే వాళ్ళు పూర్తిగా గవర్నమెంట్కి చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వకుండానే ప్రైవేట్ కంపెనీస్కి సంబంధించిన బ్యాంక్ గ్యారంటీలు రిలీజ్ చేయటం. కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు అడిగింది లోతు తవ్వటం. సపోజ్ రివర్ బెడ్స్లో ఒక 5 మీటర్స్ 3 మీటర్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇసుకని అంతకు మించి తవ్వకూడదు. అలా తవ్వితే పర్యావరణానికి దెబ్బ తగులుతుంది. అందువల్ల ఈ పరిమితి పెడతారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత రికవర్ అవుతుంది రివర్ బెడ్ అనేది. అట్లా కాకుండా తీవ్రంగా వీళ్ళు పెద్ద పెద్ద పొక్కలైన్లు పెట్టి హై పవర్ డెప్త్కి తవ్వేశారు. దాని వలన వీళ్ళకి పరిమాణం పెరిగిపోయింది, ఇసుక తవ్వకం వలన ఆదాయం పెరిగిపోయింది, పర్యావరణం దెబ్బతింది, ప్రజలకు సంబంధించిన అది జాతి ఆస్తి, అది ప్రైవేట్ కంపెనీలు దోసుకెళ్ళటానికి ఈయన సహకరించినట్టు అయింది. ఖచ్చితంగా అది రేపు ఎంతెంత క్వాంటిటీస్ వెళ్ళింది కూడా సాంకేతికంగా వీటి రిమోట్ సెన్సింగ్ ద్వారా కూడా వాళ్ళు ప్రూవ్ చేయగలరు. మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత సిబిఐ వాళ్ళు చేయగలరు, ఏసీబీ వాళ్ళు కూడా చేయగలుగుతారు. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి సంస్థల సాంకేతిక సహకారం కూడా తీసుకుంటారు. పరిమితికి మించి ఎన్ని మీటర్లు తవ్వారు, ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తరలిచ్చారు అనేది అన్నీ తెలుస్తాయి. అలాగే ఇతర మైనింగ్ గనుల్లో కూడా ఎంతెంత అక్రమాలు జరిగింది ఇవాళ ఉంటే టెక్నాలజీకి ఈజీగా తెలుసుకోవచ్చు. అప్పటికే ఒక అంచనాకు వచ్చారు ఏ గనుల్ని ఎంత అక్రమ తవ్వకాలు చేసి లబ్ధి పొందారు, వాళ్ళకి ఇతను సహకరించాడు, దాని వల్ల ఈయనకొచ్చిన కిక్ బ్యాక్స్ ఏంటి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు పూర్తిగా ఈయనకొచ్చిందని ఎవరు అనరు. ఖచ్చితంగా అంతకన్నా మించిన పెద్దలు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన పెట్టుకున్నదే ముఖ్యమంత్రి కావాలని తీసుకొచ్చారు వేరే డిపార్ట్మెంట్ నుంచి. కాబట్టి వాళ్ళకి ఒక ప్రతినిధిగానే పనిచేయగలుగుతాడు తప్ప మొత్తం ఇప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఎలాంటి పరిస్థితి వాసుదేవ్ రెడ్డి ఇతను కూడా అదే. అతను చెప్పినట్టు నేను ఒక ఏలు ముద్రగాడిని, వాళ్ళు ఎక్కడ ముద్ర వేయమంటే అక్కడ వేయటం సంతకం పెట్టినాడిని. అట్టని న్యాయస్థానాల్లో ఒప్పుకో, ఎందుకంటే నీ పాత్ర ఎంత ఉందో చెప్పు. అలాగే నువ్వు వాడిన ఈ ల్యాప్టాప్లు ఐఫోన్లు ఎందుకు మాయం చేయాల్సి వచ్చింది నీ పాత్ర లేకపోతే. కాబట్టి అవన్నీ కూడా పోలీస్ శాఖకి ఆదేశాలు ఇస్తారు, మళ్ళీ కావాలంటే మీరు కస్టడీకి తీసుకోండి, వాటిని రికవర్ చేయమని చెప్తారు, ఆయనకు కూడా సహకరించమని చెప్తారు. ఎంతవరకు సహకరించకపోతాడు అది వేరే మాట. ఇక సహకరించకపోయినా కూడా పోలీసులు కొంచెం కఠినంగా వ్యవహరించాల్సి వస్తాయి ఇలాంటి వ్యక్తులతో. ఆయన ఎంత పెద్ద అధికారి అయినా అధికారాన్ని దుర్వినియోగం చేసిన తర్వాత, అవినీతికి పాల్పడిన తర్వాత పెద్ద గౌరవం ఇవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇతర నేరస్తుల్లాగానే వాళ్ళని కూడా ట్రీట్ చేయాలి అంతే. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.